హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూర్ అండ్ బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోయినట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. కొన్ని లాభాలు ఉన్నాయి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. లేదంటే మీరు చిత్తూర్ అండ్ బాయ్స్ అనేసి సెర్చ్ చేసి కూడా మీరు జాయిన్ అనేసి అవ్వచ్చు. ఓకేనా? ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చాలామంది నా మొబైల్ దారిపోయింది, లేదా ఎక్కడో నేను వదిలేశాను, ఎక్కడ వదిలాను అనేది గుర్తుకు రావడం లేదు, ఫోన్ చేస్తుంటే వాళ్ళు కట్ చేస్తున్నారు, నా మొబైల్ ఎక్కడుంది, ఎలా తెలుసుకోవాలి అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను మీకు ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ మైనస్ పాయింట్ మీకు వీడియో చివరిలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. దారిపోయిన మొబైల్కి ఒక మిస్డ్ కాల్ ఇచ్చి ఆ మొబైల్ యొక్క లైవ్ లొకేషన్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేసి ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఫ్రెండ్స్, మీ మొబైల్ దారిపోక ముందే ఈ అప్లికేషన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసేయండి ఫ్రెండ్స్. దారిపోయిన తర్వాత వీళ్ళని నా మొబైల్ దారిపోయింది, ఎక్కడుందో తెలుసుకోవాలి, ఏదైనా అప్లికేషన్ ఉంటే చెప్పమని చెప్పి అడగండి. ఓకే? అప్లికేషన్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి ట్రై చేయండి. ఇక అప్లికేషన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. అప్లికేషన్ని ఓపెన్ చేయగానే మీరు ఈ యారో పైన ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాక్టివ్ నో పైన క్లిక్ చేసి పర్మిషన్స్ అనేది ఇచ్చేయండి. ఇక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ చేయండి. ఇక అటెంప్ట్స్ లిమిట్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వన్ ఫైల్డ్ అటెంప్ట్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. మీ మొబైల్లో ఉండే ఈమెయిల్ ఐడి ఇవ్వకండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ లేదంటే మీ దగ్గర ఇంకో డివైస్ అంటే ఇంకో మొబైల్ ఉన్నట్లయితే అందులో ఉండే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక నెక్స్ట్ చేయండి. పర్మిషన్ అడిగితే ఓకే చేయండి. నెక్స్ట్ చేయండి. ఇక్కడ మీరు కెమెరా, లొకేషన్, స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చేయాలి. ఇచ్చేసి నెక్స్ట్ చేయండి. ఇక టేక్ మీ టు ద యాప్ పైన మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఇది యాక్టివ్లో ఉందా లేదా అనేది ఒక్కసారి మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కింద మీకు సెట్టింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, సో దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈ ఆప్షన్ను మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఎనేబుల్ చేసిన తర్వాత అంతే ఫ్రెండ్స్, ఇంకా ఏమీ లేదు. ఇక నా మొబైల్ దారిపోయింది అనుకోండి, ఎక్కడుందో ఎలా తెలుస్తుంది అనేది మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఎవడో ఒకడు నా మొబైల్ ఎత్తుకొని ఒకసారైనా లాక్ స్క్రీన్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. రాంగ్ ప్యాటర్న్ కానీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేసినట్లయితే అదే మనకు ప్లస్ పాయింట్స్. ఇక నా మొబైల్ అనేది లాక్ చేసి రాంగ్ ప్యాటర్న్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఏం జరుగుతుందో మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ టైం నేను రాంగ్ ప్యాటర్న్ అనేది ఇస్తాను. అంతే ఫ్రెండ్స్, ఇక మన మొబైల్ ఎక్కడుందో మనకు తెలిసిపోయింది. దీనికోసం మీరు ఆ అప్లికేషన్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ని మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక మెయిల్ అనేది వచ్చేసి ఉంటుంది ఫ్రెండ్స్. అందులో మీకు మీ మొబైల్ యొక్క మోడల్, మీ మొబైల్ యొక్క లాక్ స్క్రీన్ని ఎప్పుడు ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు, డేట్ అండ్ టైంతో పాటు ఈ మొబైల్ ఎవడి దగ్గర ఉందో వాడి ఫోటో కూడా మీకు ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకే? ఇంకా మెయిన్గా వచ్చి కింద చూడండి. ఇక్కడ మీ మొబైల్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కనబడుతుంది ఫ్రెండ్స్. లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఇంకా అక్యురెన్సీతో పాటు కనబడుతుంది. ఓకే? ఇంకా మీ మొబైల్ మీకు ఎంత దూరంలో ఉందో కూడా మీకు ఇక్కడి నుంచి కనబడుతుంది. ఇక్కడ మీరు ఓపెన్ ఇన్ గూగుల్ మ్యాప్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ యొక్క లైవ్ లొకేషన్ రూట్తో సహా మీకు ఇక్కడి నుంచి కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక నేను ఫస్ట్లో చెప్పాను కదా మైనస్ పాయింట్ ఉందనేసి. ఆ మైనస్ పాయింట్ గురించి మాట్లాడినట్లయితే మన మొబైల్లో లొకేషన్ సర్వీస్ అనేది ఎనేబుల్లో ఉండాలి. ఇంకా అదేవిధంగా ఇంటర్నెట్ కూడా ఆన్లో ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు సరైన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఎన్ని అప్లికేషన్లు చూసినా ఏదో ఒక మైనస్ పాయింట్ అనేది ఉంటుంది. పక్కా 100% పనిచేసే అప్లికేషన్ గురించి నేను సెర్చ్ చేస్తున్నాను. దొరికితే వెంటనే వీడియో అనేది చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. అంతవరకు మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.